ఇలా మీకు అర్థం కాదే ఉంది సార్. దీంట్లో మా ఊర్లే వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆన్ కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగిన, ఏ లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయొద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తే 50 మంది ఉన్నాం, అందరూ తెలుసు, నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చింది అధ్యక్ష? ఎక్కడిచ్చి అధ్యక్ష అధ్యక్ష పచ్చ కామర్ల వారికి దేశమంతా పచ్చగా అన్నట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే గవర్నర్ గారి ప్రసంగంలో అన్ని అచ్చు గుద్దినట్టు చెబితే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా అధ్యక్ష? ఆ స్కూల్లో చదువుతూ అట్టే ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఆ స్కూల్లో చదువుకుంటే అట్టే ఉంటుంది అధ్యక్ష అంటున్నా. ఈరోజు 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళ కళ్ళ కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఆడ తల్లులు 149 కోట్ల ప్రయాణం చేస్తే వాళ్ళకి కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? గృహజ్యోతి అధ్యక్ష 200 యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో వెళ్ళాం అధ్యక్ష. పల్లెటూర్లలో 95% గృహజ్యోతి అమలవుతుంది అధ్యక్ష. 200 యూనిట్లు. మహాలక్ష్మి స్కీము 21,000 కోట్ల అధ్యక్ష. మొన్న మా బట్టి విక్రమార్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పిండు. ఎన్ని కార్యక్రమాలు అమలవుతుంటే ఏదో 4 బర్రెల కథ చెప్పుకుంటూ పోతే ఇంకా మేమే ఉన్నామని చెప్పనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఈరోజు వాళ్ళు ఊహాలోకంలో ఉన్నారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఊహాలోకంలో ఉన్నారు, ఇంతకు చెప్పినట్టుగా ఊహాలోకంలో ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఈ 15 మాసాల్లో ఈ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, ముందుకు పోతున్నాం. అదే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది అధ్యక్ష. గవర్నర్ గారికి గౌరవీయం చెప్పని కోరుతున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా సార్ గౌరవ సభ్యులు మాట్లాడి గౌరవ సభ్యులు వారు 2013 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది వాళ్ళు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? ఆఖరి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా, బోరేస్తా, మోటార్ ఇస్తా, 1.5 ఎకరం ఉంటే 1.5 యాడ్ చేస్తా, ఆయన ధనవంతం చేస్తాను. చేసినావా? చేయలే. మూడవది, ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకంగా చూపించుకున్నావు. ఇకపోతే అధ్యక్ష ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, నీ బిడ్డ అల్లుడు తేడమనుకుంటారు. నీ చెప్పమంటావా? 1,00,000 అబద్ధాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మేము చేసిన కార్యక్రమాలు 1,00,000 కోట్ల మంది ఇలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు.
చూస్తలేవా? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు. ఒక ఇంటికి 600-700 అంటే సంవత్సరానికి 7,800 రూపాయలు ఇలా మిగులుస్తున్నాం. ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు 21 కోట్లు మన జిల్లాలో ఎన్ని వచ్చిన లెక్క వెళ్తే ఆ సభ్యునికి 2 లక్షల లోపు మీరు లక్షాలని చెప్పి 5 ఇన్స్టాల్మెంట్లో ఇస్తే 20 వేలు వడ్డీకి సరిపోయిన అధ్యక్ష. అంటే 15 నెలల్లో ఇన్ని చేసిన వాళ్ళం. మాకు ఇంకా 3-4 సంవత్సరాల సమయం ఉన్నది. ఇవన్నీ చేసి చూపిస్తాం. తొందర ఎందుకు పడతావు? అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి అని ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇలా బీసీ కులగాలను చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే. అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు, 1,00,000 వాగ్దానాలు ఇచ్చును. నీవిచ్చిన వాగ్దానాలు సగం అయిపోయాయి. మిగిలినవి కూడా చేసి చూపిస్తాం. తొందర పడకు. నువ్వు పోయి రైతుల దగ్గర కాదు, రైతుల కోసం ఎవరేం చేసిండ్రు, నారాయణ డ్యామ్ ఎవరు కట్టిండు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండు, శ్రీశైలం ఎవరు కట్టిండు, SLBC నుంచి ఎవరు కట్టిండు, కల్వకుర్తి ఎవరు కట్టిండు, నెట్టెంబాడు, ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి. గవర్నర్ ప్రసంగం మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యునికి సలహా ఇస్తున్నా. మీరు చెప్పాలంటే చాలా ఉన్నది. మీ రెడ్డి గారు అధ్యక్ష తలసాని శ్రీనివాస్. అధ్యక్ష, మీ ద్వారా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అంటే సభ సాంప్రదాయాల ప్రకారం నడవాలా? ఇప్పుడు మీ సభ్యులు మాట్లాడారు, మీ సభ్యులు ఇప్పుడు మీ ఇద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. గవర్నర్ గారి అడ్రస్ మీద ఈరోజు సెషన్ అంతా నడవాలి అని మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా ఇంటర్వ్యూన్ అయ్యి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే లాస్ట్లో చెప్పండి. అంతేగాని మీరు మధ్యలో ఇట్లా డిస్టర్బెన్స్ చేసి తూకిత్తా మైకిత్తా అనుకుంటా పోతామంటే మరి సభ నడుస్తుందా? మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు సభ మర్యాదలని అధికార పక్షమే కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడుతారు అధ్యక్ష? దయచేసి మీరు కూడా మా రిస్కులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళు చేతులు ఎవరు లేపంగానే వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏం జరిగింది 10 ఏళ్లల్లో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, మాట్లాడతారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారికి అవకాశం వారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మాట్లాడుకోండి. అంతేగాని మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటా మీరు రాసుకొని వారు ఏమి మాట్లాడినో దాంట్లో మీరు రిప్లైలు ఇవ్వండి. అట్లా కాకుండా ప్రతిసారి మధ్యలో అంటే సభ నడవదు అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మేము మాట్లాడతామంటాము, మళ్ళీ మిగిలిన సభ్యులు మాట్లాడతామంటే అనవసరంగా సభ నడవదు అధ్యక్ష. దయచేసి సభ మర్యాదల ప్రకారం నడవాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా మీరిద్దరు మాట్లాడినరు. మేమేమన్నా అన్నామా, మేమేమన్నా అవకాశం అడిగినామా? వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చెప్పిండ్రు. మా సైడ్ నుంచి కూడా గతంలో మేము ఏం చేసినాము, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం, చెప్పాలి. అంతేగాని మీరు ప్రతిసారి మధ్యలో 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఆయన స్టార్టే చేయకముందు ఆయన ఇంకా ఒక 2-3 నిమిషాలు మాట్లాడకముందే మీరు ఇద్దరిద్దరు మాట్లాడి ఇట్లా బుల్డోజ్ చేస్తాము, మాకు అధికారం ఉన్నది, మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష. అది మేము కూడా ఏం చేసేది లేదు. ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి. ఎందుకంటే ఇట్లా చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీరు మీ